నెయిల్ కట్టర్స్ ఒకప్పుడు వీటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ గోళ్లను కత్తిరించే నెయిల్ క్లిప్పర్స్ లేదా నెయిల్ కట్టర్స్ కనిపిస్తాయి. గోళ్లను సురక్షితంగా కత్తిరించుకోవడానికి వీటిని వాడతారు. ఇక చాలా నెయిల్ కట్టర్లలో 2 బ్లేడ్లు, ఒక లివర్ ఉంటాయి. అంతేకాకుండా నెయిల్ కట్టర్ అడుగు భాగాన అంటే చివర్లో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. చాలా మంది ఈ రంధ్రంపై ఎక్కువగా దృష్టి పెట్టరు. ఇదేదో డిజైన్ కోసం చేసిన హోల్ అనుకొని దాని గురించి అంతగా పట్టించుకోరు. అయితే ఇది డిజైన్ కోసం మాత్రమే చేసింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నెయిల్ కట్టర్ రంధ్రంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ చిన్న రంధ్రంతో చాలా పనులు చేసుకోవచ్చు. ఈ రంధ్రం గురించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆ రంధ్రాన్ని ఎలా వాడాలి, దానివల్ల ప్రయోజనాలేంటో చెప్పారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా గోళ్లు కత్తిరించుకోవడానికి పట్టు అవసరం. మీరు చూసినట్లయితే నెయిల్ కట్టర్ లోని బ్లేడులు చిన్న రంధ్రానికి లింక్ చేయబడి ఉంటాయి. దీంతో నెయిల్ కట్టర్ ని తిప్పడం, తెరవడం, అలాగే క్లోజ్ చేయడం ఈజీగా ఉంటుంది. దీన్ని బట్టి రంధ్రం యొక్క ప్రధాన విధి నెయిల్ కట్టర్ కి మంచి పట్టు ఇవ్వటం. గోళ్లు చివర కష్టమైన ప్రాంతాల్లో కత్తిరించేటప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. నెయిల్ కట్టర్ తో మనకు ఎప్పుడైనా సరే అవసరం పడవచ్చు. ఏదైనా ఆఫీస్ టూర్ లేదా ట్రావెలింగ్ మీద బయటకు వెళ్ళినప్పుడు గోళ్లు కత్తిరించుకోవడానికి నెయిల్ కట్టర్ అవసరం పడవచ్చు. అలాంటప్పుడు నెయిల్ కట్టర్ రంధ్రం బాగా ఉపయోగపడుతుంది. ఆ రంధ్రాన్ని ఏదైనా కీ చైన్ కి లేదా చిన్న చైన్ కు తగిలించుకోవడానికి వాడుకోవచ్చు. దీంతో నెయిల్ కట్టర్ ను తాళం చెవులతో పాటే మీ వెంట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అలాగే చాలా మంది అల్యూమినియం వైర్లు లేదా ఇనుప వైర్లను చుట్టడానికి లేదంటే మడత పెట్టడానికి కష్టపడుతుంటారు. అయితే నెయిల్ కట్టర్ చిన్న రంధ్రం ద్వారా ఈజీగా అల్యూమినియం వైర్లను మడత పెట్టొచ్చు. ఇందుకోసం వైర్ అంచును నెయిల్ కట్టర్ రంధ్రంలో బిగించి దాన్ని తిప్పండి. ఒక సర్క్యులర్ షేప్ లోకి వైర్ ను ఈజీగా చుట్టేయచ్చు. నెయిల్ కట్టర్ ను దోమల కాయిల్ స్టాండ్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం నెయిల్ కట్టర్ లో భాగాల్ని ఓపెన్ చేసి నేల మీద ఉంచండి. షార్ప్ ఉన్న బ్లేడ్ భాగాన్ని స్ట్రైట్ గా ఉంచేలా చూసుకోండి. ఇప్పుడు దోమల కాయిల్ ని షార్ప్ బ్లేడ్ లో ఉంచండి. అప్పుడు కూడా చిన్న రంధ్రం వీటికి మంచి పట్టు ఇస్తుంది. నెయిల్ కట్టర్ రంధ్రంలో ఉన్న చిన్న పిక్ తో గోళ్ల కింద పేరుకుపోయిన మురికి శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా నెయిల్ కట్టర్ తో నట్లు, బోల్టులు కూడా బిగించుకోవచ్చు. వాటిని లూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నెయిల్ కట్టర్ చిన్న హోల్ కి దానికి స్పెషల్ లుక్ వస్తుంది. అంతేకాకుండా కొన్ని నెయిల్ కట్టర్ల బ్రాండ్ ను కూడా ఈ చిన్న రంధ్రం సూచిస్తుంది.